గమనించాలి. ఒకసారి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆయన. నేను చాలా పాపాలు చేశాను, మీకు చెప్పుకోలేని నోటితో. అయితే ఏమైంది? వచ్చావుగా అరుణాచలం, గిరి ప్రదక్షిణం చెయ్యి, నీ పాపం పోతుంది, వెళ్ళు అరుణాచలేశ్వర దర్శనం చెయ్యి, ఇక నుంచి సాధన చెయ్యి అన్నారు. ఆవిడ వెళ్ళలేదు. ఆ మూల కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది. రమణులు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన సాయంకాలం ఆవిడ్ని మళ్ళీ పిలిచారు. నేను చెప్పాను నిన్ను గిరి ప్రదక్షిణం చేయమని, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నాకు ఇంత పాపం ఉండిపోయింది, అది ఎలా పోతుంది అది అంటే, నువ్వు వినవా, ఇంకా నీ పాపం పోతే కానీ నువ్వు గిరి ప్రదక్షిణం అవి చేయడానికి అర్హత లేదని అనుకుంటున్నావా? అవును, నా పాపం పోవాలి. నా పాపం ఎవరు పుచ్చుకుంటారు? నాకు ఇచ్చేస్తావా? పుచ్చుకుంటాను. అయ్యయ్యో మీకు ఇవ్వనా నా పాపం? అది నీకెందుకు, నేను పుచ్చుకుంటాను కదా, ధారపోసేయి నీ పాపం అంతా నాకు. అలాగే ధారపోసేస్తాను.